హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ రాజు. వన్స్ అగైన్ వెల్కమ్ యూ ఆల్ బ్యాక్ టు ఆంధ్రా బుల్స్ లెంట్ అండ్ యూట్యూబ్ ఛానల్. మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ స్టేయింగ్ హెల్దీ అండ్ సేఫ్. అంటే కరోనా బారిన పడకుండా అందరూ కూడా క్షేమంగా మీ ఇంటి దగ్గర ఉంటున్నారని. ఓన్లీ అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకండి ఫ్రెండ్స్. సో కరోనా యొక్క ఎఫెక్ట్ చాలా సివియర్గా ఉంది, మనం చూస్తున్నాం కదండి. ఓకే, సో అందువల్ల స్టే హోమ్ అండ్ స్టే సేఫ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మన ఈ వీక్లీ అప్డేట్ వీడియో ద్వారా మనం ఒక మెయిన్ 4 పాయింట్స్ నేను ఫోకస్ చేయబోతున్నాను అనమాట అండి. సో మన మార్కెట్ గురించి కొంచెం చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఓకే అండి. రెండో పాయింట్ గుడ్ న్యూస్ ఒకటి ఉందన్నమాట. సో ఆ గుడ్ న్యూస్ షేర్ చేస్తానండి. నెక్స్ట్ మూడోది వచ్చి సెబీ రూల్స్ గురించి చాలా కన్ఫ్యూజన్ ఉంది, చాలామంది ఇంకా క్వశ్చన్స్ ఏవి అడుగుతున్నారు కాబట్టి దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దామండి. సో నాలుగోది మన ఒక కొత్త సిరీస్ ఒకటి స్టార్ట్ చేసాం అనమాట యూట్యూబ్లో, మన ఆంధ్రా బుల్స్. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఈ 4 పాయింట్స్ మీద ఈ వీక్లీ వీడియో ఫ్రెండ్స్. ఓకే, సో బిగిన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో ముందుగా మన ఫస్ట్ పాయింట్ వచ్చి మన మార్కెట్ గురించి చూద్దామండి. సో మార్కెట్ ఈ వీక్ చూస్తే మనం ప్రీవియస్ వీక్లో మనం చెప్పుకున్నట్టుగానే సో మార్కెట్లో కొంచెం సైడ్ వేస్ మూమెంట్ అనేది రావడం జరిగిందనమాట. ఏంటంటే కొంచెం కన్సాలిడేషన్ అనేది ఇక్కడ మార్కెట్లో మనకు కనిపిస్తుంది. సో అయితే ఇక్కడ నుంచి కరెక్షన్ వచ్చేస్తుందా అంటే మనం నోబడి నోస్, అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కరెక్షన్ అనేది మనం చెప్పలేము. కానీ యాజ్ లాంగ్ యాజ్ ఇది మీరు చూడవచ్చు అనమాట 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్. ఓకే అండి, యాజ్ లాంగ్ యాజ్ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకున్నంత వరకు మనం బయింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, సో బట్ వన్స్ ఇది బ్రేక్ అయిన తర్వాత కొంచెం కాషన్గా ఉంటే మంచిది అనమాట అండి. సో అది 10,900 దగ్గర అరౌండ్ ఈ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనేది అట్ ప్రెజెంట్ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో అది కొంచెం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట అండి. సో వన్ మోర్ థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆర్ఎస్ఏ ఉంది కదా ఫ్రెండ్స్. సో ఆర్ఎస్ఏ తీసుకుంటే 60+ ఉందన్నమాట అండి. ఇప్పుడు అరౌండ్ 60.7 అలా ఉంది కదా. సో ఒకవేళ ఆర్ఎస్ఏ కూడా 60 బిలో రాకుండా 60 దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని మీకు మళ్ళీ రివర్సల్ కనిపించింది అనుకోండి, లెటెస్సే మళ్ళీ ఇక్కడ కొంచెం అప్టిక్ కన్నా రావడం జరిగింది అనుకోండి పైకి. సో అది కూడా ఒక బయింగ్ సిగ్నల్ కానీ మనం తీసుకోవాలన్నమాట అండి. ఓకే, మార్కెట్ డైరెక్షన్ అనేది మనం ఎలా ఉంటే ఆ విధంగా ట్రెండ్ ఫాలో అయితే బెటర్ అనమాట అండి. సో మీరు షార్ట్ టర్మ్ చేసినప్పుడు, బట్ లాంగ్ టర్మ్ అయితే మాత్రం సిగ్నిఫికెంట్ కరెక్షన్స్ కోసం మనం వెయిట్ చేయాలన్నమాట అండి. బట్ షార్ట్ టర్మ్ ఎవరైతే చేద్దాం అనుకుంటారో వాళ్ళు మాత్రం కొంచెం టెక్నికల్స్ చూసుకుని ఓకే అండి, దాన్ని బేస్ చేసుకుని వెళ్తే యూ కెన్ మేక్ షార్ట్ టర్మ్లో ప్రాఫిట్స్ అనేవి మీరు డెఫినెట్గా ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో లాస్ట్ వీక్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది కదండి. సో 50 డేస్ మూవింగ్ యావరేజ్ కూడా స్టిల్ కిందే ఉండడం జరిగింది అనమాట అండి. అంటే యాక్చువల్ మార్కెట్ ఇంకా స్ట్రాంగ్ బుల్ మొమెంటంలో ఉంది, కంప్లీట్ బుల్ ట్రెండ్లో ఉందంటే మనకి ఏంటంటే 200 డేస్ మూవింగ్ యావరేజ్ కింద ఉంటుందండి. సో దానిపైన 50 డేస్ ఉంటుంది, దానిపైన 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక మీరు ఇంకా 200 డేస్ మూవింగ్ యావరేజ్ అనేది చాలా చాలా సిగ్నిఫికెంట్ అనమాట, దానిపైన ఉందన్నమాట అండి. సో అది గుడ్ సైన్ మార్కెట్కి. ఓకే, సో అయితే ఎకానమిక్ కండిషన్స్, రిజల్ట్స్ ఇవన్నీ మనం చూస్తాం కదా. సో రిజల్ట్స్ అవన్నీ చూస్తే అంత సూపర్గా రిజల్ట్స్ ఏం లేవు, మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. సో రిజల్ట్స్ యావరేజ్గా ఉన్నాయన్నమాట అండి. అయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రిజల్ట్స్ మీరు చూసినప్పుడు క్వార్టర్ రిజల్ట్ పాజిటివ్ వచ్చింది, ప్రాఫిట్ వచ్చిందని చెప్తున్నారు. కానీ ఏంటంటే ప్యాట్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కదండి, అది చూడకూడదు ఫ్రెండ్స్. మనం ఎబిట్టా చూడాలన్నమాట. అంటే ట్యాక్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి ముందర ఏవైతే ఎర్నింగ్స్ ఉన్నాయో అవి చూడడం అనేది కొంతవరకు నయం అనమాట. ఎందుకంటే ట్యాక్స్ అనేది ఒక్కొక్కసారి దే కెన్ పోస్ట్పోన్ అనమాట. ఓకే, అంటే జస్ట్ వాళ్ళ దగ్గర కొంత మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. కంపెనీస్ అంటే మరీ పూర్ రిజల్ట్ వస్తే ఇన్వెస్టర్ సెంటిమెంట్ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి సో వాట్ దే విల్ డూ అంటే ఈ క్వార్టర్లో కట్టాల్సిన ట్యాక్స్ని ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్, అంటే ఓవరాల్గా ఫైనాన్షియల్ ఇయర్లో కంప్లీట్ చేసి కట్టడం జరగవచ్చు అనమాట. ప్లస్ ఇంకోటి ఎర్నింగ్ చూస్తే చాలా కంపెనీస్ ఎర్నింగ్స్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు అనమాట. అంటే మేము కాస్ట్ తగ్గించుకోవడం వల్ల ఓకే అండి, కాస్ట్ తగ్గించుకోవడం వల్ల రిజల్ట్స్ బాగా వచ్చాయని చెప్తున్నారు అనమాట. సో అందువల్ల అది కాషన్ ఉండాలి ఫ్రెండ్స్. సో కాస్ట్ ఎప్పుడు తగ్గుతూ ఉండదు కదండి. సో ఇప్పుడున్న సెనారీలో కాస్ట్ తగ్గించి దే ఆర్ షోయింగ్ ప్రాఫిట్స్ చూపిస్తున్నారు అనమాట అండి. నెక్స్ట్ ఫైనాన్షియల్స్ చూస్తే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలన్నమాట అండి. రిజల్ట్ బాగున్నట్టు చూపిస్తున్నారు, కానీ ప్రొవిజన్స్ చూస్తే కనుక అంటే ఎన్పిఎస్ ఎంతవరకు వస్తాయనేది ఎవరికి తెలియదు అనమాట అండి. బట్ ప్రొవిజన్స్ చాలా ఎక్కువగా ప్రొవిజన్స్ కోసం ఎక్కువ క్యాష్ పక్కన పెడుతున్నారు అన్నమాట ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ముతూట్ ఫైనాన్స్ రిజల్ట్ చూసారు కదా, రిజల్ట్ వచ్చిన తర్వాత షేర్ చాలా పడిపోవడం జరిగింది కదా, 10% పైన పడిపోవడం జరిగింది కదండి. సో ఫైనాన్షియల్స్లో కొంచెం కాషన్గా ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, సో అందువల్ల ఏంటంటే మొత్తం రిజల్ట్స్ మీరు చూసి కంపెనీ యొక్క రిజల్ట్స్ బట్టి ఇమీడియట్ రియాక్ట్ అవ్వకుండా కొంచెం దాని వెనకాల ఉన్న మ్యాథ్స్ ఏదైతే ఉందో కొంచెం అర్థం చేసుకుని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే అండి, సో ఇది జస్ట్ మన మార్కెట్ అప్డేట్ అనమాట. మన రెండో పాయింట్ వచ్చి సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు అనౌన్స్ రీసెంట్గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనేది ఎన్ఐఎస్ఎం నుంచి సర్టిఫికేట్ నేను తీసుకోవడం జరిగిందనమాట ఫ్రెండ్స్. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అని సర్టిఫికేషన్ నేను ఎగ్జామ్ కంప్లీట్ చేశాను అనమాట. ఓకే, సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ. ఓకే,
సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ పాయింట్ ఫ్రెండ్స్. ఇంకా థర్డ్ పాయింట్కి వద్దామండి. థర్డ్ పాయింట్ వచ్చి సెబీ రూల్స్ గురించి మనం కొంచెం బ్రీఫ్గా చేద్దాం. సో ఆల్రెడీ మీ బ్రోకర్ మీకు మెయిల్ పంపించే ఉంటారు. ఓకే, అండ్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది 1 month పోస్ట్ పోన్ అయింది ఫ్రెండ్స్. సో అందువల్ల ఇమీడియట్గా రష్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి, కొంచెం క్లారిటీ కూడా లేదు అందరు బ్రోకర్స్ అని చెప్పి మేబీ ది ఎక్స్టెండెడ్. ఓకే, సో విల్ సి ఇస్ దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందని కొంచెం బ్రీఫ్గా నేను చెప్తాను, ఎందుకంటే చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. ఓకే, సో దీని గురించి క్లారిటీ లేదు. కొంతమంది అడుగుతారు ఇంట్రాడేకి ఎఫెక్ట్ ఉంటుందా, కొంతమంది బ్యాంక్ నిఫ్టీ ఎఫెక్ట్ ఉంటుందా లేదా బ్యాంక్ నిఫ్టీలో చేయడానికి, ఇవన్నీ చెప్తున్నారు అనమాట అండి. సో అయితే ఈ సర్క్యులర్ వచ్చి లేదంటే ఈ చేంజెస్ ఎఫెక్ట్ మెయిన్ ఏంటంటే నేను అది చూస్తున్నానని సర్క్యులర్ మీకు చెప్తాను. సో ఇది అప్ ఫ్రంట్ మార్జిన్ గురించి ఫ్రెండ్. అప్ ఫ్రంట్ మార్జిన్ ఏదైతే ఉందో దాన్ని కలెక్ట్ చేయడం గురించి అనమాట అండి. ఓకే, దిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ బోత్ ఇన్ క్యాష్ అండ్ F&O మార్కెట్. అంటే మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్ చేస్తున్నా, బ్యాంక్ నిఫ్టీ చేస్తున్నా, ఇంట్రాడే చేస్తున్నా, ఓన్లీ ఈక్విటీ క్యాష్ మార్కెట్లో చేస్తున్నా, సో అందరికీ ఇది అప్లై అవుతుంది అనమాట అండి. ఓకే, సో క్యాష్ మార్కెట్లో కూడా ఇది అప్లై అవుతుంది అనమాట అండి. అయితే మీ దగ్గర మార్జిన్ అనేది 2 రకాలు ఉండొచ్చు అనమాట అండి. మీ దగ్గర మీ అకౌంట్లో క్యాష్ ఉంది, ఓకే, సో ఇన్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది మీ అకౌంట్లో, సో దాని వర్త్ మనం కొనుక్కోవచ్చు అనమాట అండి. సో లేదు, రెండోది ఏంటంటే ప్లెడ్జింగ్ ఉండాలన్నమాట అండి. ఓకే, సో షేర్స్ ప్లెడ్జ్ చేసి ఉండాలి మీరు. ఓకే, షేర్స్ ప్లెడ్జ్ చేసి ఉంటే దాని ప్రపోర్షనేట్గా, అంటే ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్కి కొంత ఇవ్వడం జరుగుతుంది. లెటర్సే భారత్ బాండ్ అలాంటివి కూడా మనం ప్లెడ్జ్ ఇవ్వచ్చు అనమాట అండి. ఒకవేళ మీరు భారత్ బాండ్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు బ్యాంకులో FD ఏ విధంగా ఉందో ఆ విధంగా మీకు ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సో అది గ్రో అవుతూ ఉంటుంది అనమాట అండి. ఓకే, సో యాజ్ పర్ దట్ అంటే అందులో ఉన్న బాండ్ పేపర్స్ యొక్క రిటర్న్ బట్టి యావరేజ్ రిటర్న్స్ మీకు బ్యాంక్ FD రిటర్న్స్ వచ్చే పాసిబిలిటీ ఉందన్నమాట. సో అది మీ అమౌంట్ అలా గ్రో అవుతుంటుంది. ప్లస్ దాని మీద అప్ టు 90% దాకా చాలా బ్రోకర్స్ ఏంటంటే మీకు మార్జిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లెటర్సే మీరు 1 lakh భారత్ బాండ్ అనేది మీరు కొన్నారనుకున్నాం, లెటర్సే దాన్ని మీరు కోలాటరల్ కింద మీరు ఇచ్చారనుకుంటే, లేదంటే ప్లెడ్జ్ కింద కోలాటరల్ కింద మనం ఫామ్ ఫిల్అప్ చేసి ఇవ్వాలన్నమాట అండి. ఇస్తే మీకు బ్రోకర్ అందులో 90,000 దాకా మీకు మార్జిన్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ ఆప్షన్ కూడా ఉందన్నమాట అండి. అయితే షేర్స్ మీద ఇట్ డిపెండ్స్ అనమాట. షేర్స్ మీద అరౌండ్ 50% ఐ థింక్ అంతా ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. మొత్తం మీ దగ్గర షేర్స్ ఉంటే కనుక 1 lakh ఉన్నాయనుకుంటే కనుక సుమారుగా అరౌండ్ 50,000 60,000 సంథింగ్ వాళ్ళు అంతవరకే మార్జిన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే ఎయిదర్ యూ షుడ్ హ్యావ్ క్యాష్ ఇన్ హ్యాండ్, రెడీగా మీ అకౌంట్లో క్రెడిట్ ఉండి మీరు ఇమ్మీడియట్ కొనుక్కోవచ్చు అనమాట, లేదంటే మీరు ప్లెడ్జ్ ద్వారా చేయొచ్చు అనమాట అండి. సో ఇది ఫాలో అవ్వకపోతే పెనాల్టీస్ ఇప్పటిదాకా ఏంటంటే ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి పెనాల్టీస్ పడాయి అనమాట అండి. షార్ట్ ఫాల్ ఇన్ మార్జిన్ అని చెప్పి మీకు మెసేజ్ వస్తుంది అనమాట. మెసేజ్ వచ్చిన తర్వాత మీకు పెనాల్టీలు పడుతూ ఉంటాయి అనమాట. ఇమీడియట్గా మీరు పే చేస్తూ ఉండాలన్నమాట అండి. సో డిలే అయ్యే కొద్ది పెనాల్టీ పర్సెంటేజ్ చాలా పెరిగిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇమీడియట్గా రీపే చేస్తూ ఉండాలన్నమాట. అయితే ఈసారి ఏం జరుగుతుందంటే ఈ న్యూ సర్క్యులర్ ఏంటంటే ఇక్కడ నుంచి పెనాల్టీస్ అనేవి దే గో టు బ్రోకర్స్ అనమాట. బ్రోకర్స్కి పెనాల్టీస్ పడడం జరుగుతుంది అనమాట అండి. సో అందువల్ల ఆబ్వియస్గా బ్రోకర్స్ మీకు అలౌ చేయరనమాట అండి. ఓకే, సో అందుకే ఏంటంటే ఆల్రెడీ లైక్ డిస్కౌంట్ బ్రోకరేజ్ ఎవరుతున్నారో వాళ్ళ మీడియాలో వచ్చి ఆటోమేటిక్గా చెప్పడం జరిగింది అనమాట అండి. మోస్ట్ ఆఫ్ అవర్ బిజినెస్ మార్జిన్ ద్వారానే, లివరేజ్ ద్వారానే ఎక్కువగా జరుగుతుంది. సో 25 to 30% దాకా మా బిజినెస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా జరిగిందనమాట. ఓకే, అయితే మార్జిన్స్ ఏవైతే ఉన్నాయో బోత్ బయింగ్ సెల్లింగ్ ఏదైతే రిక్వైర్డ్ మార్జిన్ ఉంటుందో అది మనం పే చేయాలన్నమాట. బోత్ ఇంట్రాడే ఆర్ డెలివరీ బేస్డ్, దానికి కూడా క్యాష్ మార్కెట్ ఆల్సో. ఓకే, అప్ఫ్రంట్ మార్జిన్స్ ఖచ్చితంగా మనం చేయాలన్నమాట అండి. అయితే ఇందులో ఒక చిన్న బ్యాడ్ ఏంటంటే ఒక రకంగా ఇప్పుడు లెటర్స్ T+2 అని ఉంటుంది ఫ్రెండ్స్, అంటే ట్రేడింగ్ డే ప్లస్ 2 days అనమాట. T+2 అనేది లెటర్స్ ఈరోజు మీ అకౌంట్లో ఈరోజు మీ అకౌంట్లోంచి మీరు స్టాక్స్ అమ్మడం జరిగింది అనుకున్నాం లెటర్స్. సో అమ్మిన వెంటనే మీకు డబ్బులు వచ్చాయి కదా అనుకున్నారు. ఓకే, ఒక 100 షేర్లు అమ్మారు అనుకోండి, 100 రూపాయలు ఉన్నది లెటర్స్. ఓకే, 10,000 మీకు ఉంది కదా, 10,000 పెట్టి మనం ఇంకోటి ఏదైనా షేర్ కొందామని మీరు అనుకున్నారు అదే రోజు. బట్ అది నాట్ పాసిబుల్ అనమాట. ఎందుకంటే సో మన దగ్గర ఏవైతే అకౌంట్లు ఉన్నాయో అవి డీమ్యాట్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఓకే, డీమ్యాట్లో ఉన్నప్పుడు అది T+2 అనమాట. అంటే మన క్రెడిట్ క్యాష్ రావడానికి 2 days పడుతుంది అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే అప్పుడు దాకా మనం చేయడానికి కష్టం అనమాట. అంటే ఎవరైతే లిమిటెడ్ చాలా తక్కువ క్యాపిటల్తో చేస్తున్నారో వాళ్ళంత అగ్రెసివ్గా చేయడానికి ఇప్పుడు పాసిబిలిటీ లేదనమాట. సో ఈ రూల్స్ ఇంప్లిమెంట్ అయిన దగ్గర నుంచి టఫ్గా ఉంటుంది అనమాట అండి. సో T+2 అనేది ఎలా మీ మరి కన్సిడర్ చేస్తారో చూడాలన్నమాట అండి. ఓకే, సో ఒకవేళ T+5 దాటిందంటే మాత్రం చాలా హ్యూజ్ పెనాల్టీస్ కూడా ఉంటాయన్నమాట అండి. ఓకే, సో ఒకవేళ ఏదైనా పేమెంట్ మీరు చేద్దామని చెప్పి మీరు తీసుకున్నారు, సో ఇమీడియట్గా ఆ రోజే మీరు చెక్ సబ్మిట్ చేయాలి. ఓకే, లేదంటే ఇమీడియట్గా మీరు నెఫ్ట్ ట్రాన్స్ఫర్ తోటి క్యాష్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు కోలాటరల్ తీసుకుని మార్జిన్ తీసుకున్నా కూడా. ఓకే, ఒకవేళ అది T+5 ఫెయిల్ అయితే మాత్రం చాలా హ్యూజ్ పెనాల్టీస్ అనేవి ఉండడం జరుగుతుంది అనమాట. ఇవి కొంచెం బ్రీఫ్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఏంటంటే సో అంటే ఎవరైతే కొత్తగా వచ్చారో, ఎవరైతే నోవైస్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఓకే, సో వాళ్ళకి ఎఫెక్ట్ లేకుండా, వాళ్ళు షేర్ మార్కెట్లో నష్టపోకుండా ఓకే అండి మన బెనిఫిట్ గురించి రూల్స్ రావడం జరిగిందనమాట అండి. బట్ దాన్ని మీరు
అర్థం చేసుకుని ప్లస్ మీ బ్రోకర్తో ఒకసారి డిస్కస్ చేసి మీరు చూసుకుని దాన్ని ఏ విధంగా చేసుకోవాలనేది మీరు చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో అయితే దీన్ని ఎందుకు వచ్చింది ఇదంటే ఆల్రెడీ చాలామంది ఇన్వెస్టర్లు మోసపోవడం జరిగిందనమాట అండి. సో చాలామంది నా దగ్గర కూడా రావడం జరిగిందనమాట అండి అకౌంట్స్ అక్కడ నుంచి. సో కార్వి అనే బ్రోకింగ్లో ఇలాంటి ఒక ఇష్యూ రావడం జరిగింది, మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. సో సెబీ ఏంటంటే సో బ్యాన్ చేసేయడం జరిగింది కదండి ఆ బ్రోకింగ్ సర్వీసెస్ని. సో అంటే మిస్యూజ్ చేయడం జరిగిందనమాట, ఏవైతే ఫండ్స్ ఉన్నాయో మిస్యూజ్ చేయడం జరిగింది. సో అందువల్ల కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ రావడం జరుగుతుంది అనమాట అండి. ఒకవేళ మీరు కోలాటరల్ అది ప్లెడ్జ్ అది ఇచ్చినా కూడా సో మీకు ఓటీపీ రావడం, ఓకే, సో మీరు ఆ ఓటీపీ నెంబర్ చెప్పడం, ఇలా కొంచెం అంటే స్ట్రిక్ట్ రూల్స్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మన ఏదైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో అవి మిస్యూజ్ అవ్వకుండా, సో డిమాట్లో ఉన్నవి ఓన్లీ పూల్ అకౌంట్లో ఉండకుండా, ఓకే, సో పూల్ అకౌంట్లో ఒకవేళ ఉన్నా కూడా విత్ యువర్ కన్సెంట్, అంటే మీరు ఆ పిన్ నెంబర్ అది మీరు చెప్తేనే మీరు చెప్తే తప్ప అవి పూల్ అకౌంట్లోకి వెళ్ళడం జరుగుతుంది అనమాట, బ్రోకర్ పూల్ అకౌంట్లోకి. ఓకే, సో అందువల్ల ఏంటంటే కొంచెం రెగ్యులేషన్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట అండి. అంటే మన మిస్యూజ్ అవ్వకుండా ఉపయోగపడేలాగా ఈ రూల్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే అండి, సో ఇది కొంచెం బ్రీఫ్ ఐడియా అనమాట. ఇంకా ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఇందులో వచ్చి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఓకే అండి. సో దాని గురించి ఇంకా మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మన 4th పాయింట్ అనమాట అండి. మన 4th పాయింట్ వచ్చి సో మన ఛానల్లో కొత్త ప్లేలిస్ట్ ఒకటి నేను క్రియేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అదేంటంటే ప్రో ట్రేడర్ అని చెప్పి నేను క్రియేట్ చేయడం జరిగింది అనమాట అండి. అంటే ఎవరైతే ప్రొఫెషనల్ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఏంటంటే టెక్నికల్స్ ఇవన్నీ కూడా బాగా నేర్చుకుని చేయాలన్నమాట అండి. ఎవరైతే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి దీన్ని ఇంట్రెస్ట్గా ఒక కెరీర్ లాగా బిజినెస్ లాగా చేద్దాం అనుకుంటారో, అంటే ప్రొఫెషనల్ ట్రేడర్ అయిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు అనమాట అండి. ఓకే, సో అందువల్ల ఏంటంటే సో నేను కూడా చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్, ఐఎమ్ ఇన్వెస్టర్ ఓన్లీ. అంటే గత 15 years నుంచి ఇన్వెస్ట్మెంట్ ద్వారానే ఎక్కువగా నేను మంచి ఎర్నింగ్స్ అవి చేయడం జరిగింది అనమాట అండి. ఐఎమ్ ఇన్వెస్టర్ ఓన్లీ. బట్ లాస్ట్ 1 or 2 years నుంచి ఎప్పుడైతే నేను ఫుల్ టైమర్ అవ్వానో సో నేను ట్రేడింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట అండి. సో అందులో చాలా కొన్ని దెబ్బలు తగులుతున్నాయి, కొన్ని దాని నుంచి మంచి లెర్నింగ్ కూడా వస్తుంది అనమాట అండి. సో ఐ మెయింటైనింగ్ ఆల్ రికార్డ్. సో దాని నుంచి ఏదైతే ట్రేడ్స్ ప్రాఫిటబుల్ ఉన్నాయి, ఏ సిస్టమ్ ఫాలో అయితే ట్రేడింగ్ బాగా వస్తుందో, ఇవన్నీ కూడా మంచి టిప్స్ ఏవైతే ఉన్నాయో, నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, ప్లస్ నేను నేర్చుకుంటున్నాను, నేను కోర్సులు కొన్ని వెబినార్స్ అవి కూడా నేను అటెండ్ అవుతున్నాను అనమాట అండి. సో అంటే అవన్నీ కూడా నేను డబ్బులు పే చేసి నేర్చుకుంటాను అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్ మీకు ఫ్రీగా నేను షేర్ చేయడం జరుగుతుంది అనమాట అండి ఛానల్ ద్వారా. సో మీరు కనుక ఇంట్రెస్ట్ ఉండి ట్రేడింగ్ చేయాలి, ప్రొఫెషనల్ ట్రేడర్ లాగా అవ్వాలంటే కనుక ప్రో ట్రేడర్ అనేది ప్లేలిస్ట్ మనం యాడ్ చేయడం జరిగింది అనమాట అండి. సో దాంట్లో నాకు టైం కుదిరినప్పుడల్లా నేను వీడియో చేస్తాను అనమాట. అయితే ఫస్ట్ వీడియో ఏంటంటే ఎవరైతే లిమిటెడ్ మెంబర్స్ ఉన్నారో, ఎవరైతే డిమాట్ అకౌంట్ హోల్డర్స్ ఉన్నారో నా దగ్గర, వాళ్ళతో నేను చేసిన వెబినార్ నేను లాస్ట్ వీక్ సాటర్డే వీడియోతో పాటు సండే కూడా రిలీజ్ చేయడం జరిగింది అనమాట. మన ఛానల్లో ఓన్లీ ఎవ్రీ సాటర్డే 3 PM మన వీడియో రిలీజ్ చేస్తాం కదా. సో ఎక్స్ట్రా వీడియో సండే కూడా నేను రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. అయితే మొత్తం వీడియోని రిలీజ్ చేద్దామని చూశాను, కానీ సాఫ్ట్వేర్ 30 minutes తర్వాత ఎలా చేయలేదన్నమాట అండి. సో అందువల్ల దాని 2 parts కింద సెపరేట్గా చేయాల్సి వచ్చిందనమాట. ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ నేను మీతో షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఒకవేళ మీరు ఎవరైనా మిస్ అంటే పైన లింక్ షేర్ చేస్తానండి, ఎందుకంటే సో అది చాలా యూస్ఫుల్ టెక్నిక్ అనమాట అండి. సో ఇప్పుడున్న మార్కెట్స్కి అంటే మార్కెట్ పడుతుందేమో అని మనం వెయిట్ చేసి చాలా ఒక్కోసారి టైం పట్టొచ్చు అనమాట, కొన్ని మంత్స్ పట్టొచ్చు. యూఎస్ ప్రెసిడెంట్స్ ఎలక్షన్స్ అయ్యేదాకా మార్కెట్లో కరెక్షన్ రాకపోవచ్చు, మేబీ నవంబర్ డిసెంబర్ అయిపోవచ్చు అనమాట అండి. సో అలా వెయిట్ చేయడం కాకుండా షార్ట్ టర్మ్లో కూడా మీరు కొంచెం సింపుల్ టెక్నిక్ ఫాలో అవ్వి మీరు ఇన్కమ్ అరేంజ్ చేయొచ్చు అనమాట అండి. సో సింపుల్ ట్రేడ్స్ అని మనం ఫాలో అవ్వచ్చు అనమాట అండి. సో ప్రైస్ యాక్షన్ గురించి నేను ఆ వీడియోస్ చేయడం జరిగింది అనమాట అండి. సో అయితే పార్ట్ 1 వీడియో మీరు చూస్తేనే పార్ట్ 2 వీడియో అర్థమవుతుంది కాబట్టి, సో పార్ట్ 1 వీడియో లింక్ నేను షేర్ చేస్తాను కాబట్టి వెంటనే ముందు అది చూడండి ఫ్రెండ్స్. సో అది చూసిన తర్వాత మోస్ట్లీ రేపు పార్ట్ 2 వీడియో కూడా నేను రిలీజ్ చేస్తాను అనమాట అండి. సో అయితే మీరు చూస్తే కనుక అందులో నేను ఒక 3 షేర్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది అనమాట అండి, కొంచెం మెయిన్. సో అది అగ్రోటెక్ ఫుడ్స్ అని ఒకటి అనమాట అండి, మీరు దీపక్ నైట్రేట్ అని చెప్పి, నెక్స్ట్ రిలయన్స్ గురించి అండి. సో నేను ఏదైతే డిస్కస్ చేశానో అది మీకు రేపు రిలీజ్ అవుతుంది కదా, మోస్ట్లీ మీరు చూడొచ్చు అనమాట అండి. ఏవైతే మనం ప్రైస్ అనుకున్నాం, ఏవైతే టార్గెట్స్ అనుకున్నామో, ఏదైతే ఎక్కడైతే ఎంట్రీ అయితే బాగుంటుందో ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. యాజ్ ఇట్ ఈస్గా ఆల్మోస్ట్ అందులో మీకు జరగడం జరిగిందనమాట అండి. అయితే ఇది నా తరఫున రికమెండేషన్ అది ఏమాత్రం కాదనమాట అండి. ఇది ఓన్లీ మన ఛానల్ ఇట్ సెల్ఫ్ ఏంటంటే ప్యూర్ ఎడ్యుకేషనల్ పర్పస్ గురించి అనమాట అండి. సో ఎనీ బై ఆర్ సెల్ డెసిషన్స్ మీరు తీసుకున్న ముందర మీ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో ఆయన కన్సల్ట్ చేసి మీరు డెసిషన్ తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, ఎందుకంటే మార్కెట్స్ ఆర్ రిస్కీ. సో రిటర్న్స్ గురించి ఫోకస్ చేయకుండా రిస్క్ కూడా ఉంటుంది కాబట్టి. ఓకే, సో ప్లీజ్ డూ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, అకార్డింగ్లీ టేక్ యువర్ డెసిషన్. ఓకే అండి, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ the video. Bye.